నా ఫ్రెండ్స్ అందరూ మాక్సిమం ఇదే మిస్టేక్ చేశారు. మీరు మాత్రం ఇది చేయకండి. బీటెక్ లైఫ్ లో ఉండగానే ఏదైనా ఒక్క ఇంటర్న్షిప్ అయినా చేయాలని చెప్పి ఏవి పడితే అవి చేస్తున్నారు. సో అది ఎలాంటి ఇంటర్న్ బ్రో? సో ఫస్ట్ థింగ్, మీరే డబ్బులు పే చేసి ఏమైనా కొత్త ఫీల్డ్ ఎక్స్ప్లోర్ చేయాలనుకోవడం, అది కోర్స్ అవుతుంది తప్ప ఇంటర్న్షిప్ అనిపించుకోదు, రైట్? సెకండ్ థింగ్, కోడ్ సాఫ్ట్ లాంటి స్టూపిడ్ ఇంటర్న్షిప్స్ అన్ని చేస్తున్నారు. రిమెంబర్, అలాంటి చిన్న చిన్న ఇంటర్న్షిప్స్ అనేవి దే ఆర్ ఆఫ్ నో యూస్ అండ్ దే ఆర్ నాట్ యాక్చువల్ ఇంటర్న్షిప్స్. థర్డ్ థింగ్, రిమెంబర్ దాట్ వర్చువల్ ఇంటర్న్షిప్స్ ఆర్ నాట్ రిమోట్ ఇంటర్న్షిప్స్. ఏదో 5 to 7 hours కోర్స్ కంప్లీట్ చేసి అసైన్మెంట్ సబ్మిట్ చేసి తెచ్చుకునే ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఉంటుంది చూసారు, ఇట్ ఈస్ ఆల్సో అ కైండ్ ఆఫ్ కోర్స్ బట్ యాక్చువల్లీ డజంట్ హోల్డ్ ఎనీ వాల్యూ ఇన్ ద కరెంట్ ఇండస్ట్రీ. By doing all those things you can get good amount of knowledge, but yeah, you lack the industry experience. So కనిపించేవని ఇంటర్న్షిప్స్ కాదు. సో నెక్స్ట్ టైం ఈ వాల్యుబుల్ టైం ని యూటిలైజ్ చేసుకోండి. ఇలా ఏవి పడితే కోర్సులు చేసి వేస్ట్ చేసుకోకండి.